శ్రీవారి ఆలయం దేవి రాహుల్ గాంధీ తిరుమల పర్యటన ముగించుకొని తిరుపతి బహిరంగ సభకు ఇప్పుడే మొదలవుతుంది. ఇక్కడి నుంచి ఇప్పుడు తిరుమల పర్యటన ముగించుకొని ఆయన తిరుపతికి బయలుదేరుతున్నారు. రాహుల్ గాంధీ శ్రీవారి దర్శనార్థం ఇవాళ కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. పూర్తిగా ఆధ్యాత్మిక భావంతో రాహుల్ గాంధీ తిరుమల పర్యటన జరిగిందని కూడా చెప్పవచ్చు. కేవలం 1:50 నిమిషాల్లోనే రాహుల్ గాంధీ అలిపిరి కాలినడక మార్గంలో తిరుమలకు చేరుకున్నారు. అటు తర్వాత కూడా జిఎన్సీ టోల్గేట్ నుంచి కూడా తాను బస చేసినటువంటి అతిథి గృహం వద్దకు రాహుల్ గాంధీ కాలినడక మార్గంలోనే వచ్చారు. ఇక 3 గంటలకు సరిగ్గా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయ ప్రవేశం చేసినటువంటి రాహుల్ గాంధీ శ్రీవారిని మహాలఘు దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రవేశం కూడా పూర్తిగా సాంప్రదాయ దుస్తులు ధరించినటువంటి రాహుల్ గాంధీ స్వామివారిని దర్శించుకున్నారు. పంచకట్టుతో శ్రీవారి ఆలయ ప్రవేశం చేసినటువంటి రాహుల్ గాంధీకి పడికావలి వద్ద టీటీడీ అధికారులు ఆలయ అర్చకులు కూడా స్వాగతం పలికారు. అటు తర్వాత స్వామివారిని దర్శించుకున్నటువంటి రాహుల్ గాంధీ హుండీలో కానుకలు సమర్పించారు. అక్కడి నుంచి కూడా నేరుగా రంగనాయకుల మండపం చేరుకున్నటువంటి రాహుల్ గాంధీ స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించగా వేద పండితులు ఆశీర్వచనం పలికారు. ఇక ఆలయానికి సంబంధించినటువంటి సంప్రదాయాల గురించి కూడా రాహుల్ గాంధీ అడిగి తెలుసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఆలయంలో ఇప్పటికి వరకు కూడా అర్చకులకు అదేవిధంగా జియంగార్లకు ఉన్నటువంటి నామాలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా రాహుల్ గాంధీ స్వయంగా అక్కడ ఉన్నటువంటి నామానికి సంబంధించి ఉన్నటువంటి వేదాలను కూడా